అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు 1997 14 టాస్క్ ఫోర్స్లు వేశాను. గంటల తరబడి కూర్చున్నాం. ఆ రోజు విజన్ అంటే చాలామందికి అర్థమయ్యేది కూడా కాదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అదే సమయంలో ఆ విజన్ కూడా 2020 విజన్ని 1999 జనవరి 26వ తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈరోజు 13/12/2024 మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. మళ్ళీ 2047కు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పేది నా ఆలోచన. దీనికి చాలా ఎక్సర్సైజ్ చేశాం. రాష్ట్రమంతా మన వాళ్ళు ఎంత డైనమిక్ అంటే మేము ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో విజన్ ఎట్లుండాలో మీరు అందరూ ఆలోచనలు ఇమ్మంటే నేరుగా ఆన్లైన్లో 17 లక్షల మంది అభిప్రాయాలు తెలియజేశారు. 464 మండలాల్లో 106 మున్సిపాలిటీల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. 1,18,00,000 కుటుంబాలు ఈ విజన్ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలో 10,078 గ్రామ పంచాయతీల్లో సమావేశాలు పెట్టాం. 4,50,000 మంది పాఠశాల విద్యార్థులు, 38,000 మంది కళాశాల విద్యార్థులు విజన్ పై నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. వినూత్నమైన ఆలోచనలు ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో పలు దేశాల్లో ప్రపంచం మొత్తం జరిగినటువంటి అభివృద్ధి మీద సమీక్ష చేసి అందరూ కలిసి ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నేను కూడా చాలా గంటలు కూర్చున్నాను. ఎందుకంటే ఒక విజన్ తయారు చేసేటప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి దీన్ని కూడా అధ్యయనం చేసుకొని సాధ్యాలు చూసి ఎలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు పోతే ఇది సాధిస్తామని ఆలోచించి దీనికి రూపకల్పన చేశాం. ఇలాంటి శుభ సందర్భంలో నందమూరి తారక రామారావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. అలాంటి వారసత్వం మన దగ్గర ఉంది. అదే సమయంలో భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశం యొక్క ఆర్థిక స్థితిని మార్చిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆర్థిక సంస్కరణల ముందు, ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశం చెప్పుకునే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు నేను కూడా అదే సమయంలో ముఖ్యమంత్రి అయ్యాను 95లో. అందుకే ఆ రోజు ఆలోచించాను, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే, మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే, జీవన ప్రమాణాలు పెరగాలంటే సంస్కరణలు తప్పవని చెప్పి భావించాం. కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. వినూత్నమైన ఆలోచనలు చేశాం. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు పోయాం. నూతన పాలసీలతో పాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చాం. నేను ఒకటే ఎప్పుడూ ఆలోచిస్తాను, ఒక